కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల అభివృద్ధి కార్యాలయంలో మహిళా సమాఖ్య భవనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ కామూరి అమూల్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల గురించి, పిల్లలకు వారి చేసిన త్యాగాల గురించి తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని, అలా కాకుండా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, ఎన్ఆర్జీఎస్ అధికారులు, మహిళా సమాఖ్య అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలు చదువుతూనే ఉంటారు, కానీ అప్పటికి ఇప్పటికీ బానిసత్వం అనేది లేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన దేశ అభివృద్ధికి ఎంతో మహనీయుల ప్రాణత్యాగ ఫలమే ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నాం. ఈ పండుగ చాలా ముఖ్యమైనది. తండ్రి బిడ్డ దగ్గర తెలిసి తెలియని వయసు దగ్గర నుంచి ఇంట్లో పండుగ కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు కూడా మనకి తృప్తినిస్తుంది. నాకు ఇదేం తృప్తిని ఇవ్వట్లేదు, కాబట్టి అక్కడే నేను పోవాల్సిందే అని చెప్పాడట. వస్తే మనం 18 సంవత్సరాలు